అనకాపల్లి జిల్లా రాజనగరం పాఠశాల నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలిపారు. అనంతరం రాజనగరం గ్రామంలో 44 లక్షల నిధులతో వాటర్ ట్యాంక్, వెంకటనగరం గ్రామంలో 28 కోట్ల నిధులతో వేయబోయే 10 రోడ్లకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు హాజరయ్యారు. కొంతమంది నీళ్ళు ఇస్తున్నావు, అదే బ్లెస్సింగ్, అదే బోల్డ్ ఆశీర్వాదం నీకు. తమిళ కొద్దాం చిన్న అది వెరీ గుడ్. సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మీరందరికీ తెలుసు, ఈరోజు పిల్లల్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే 10th క్లాస్ చదివే పిల్లలు, ఆడ మగ పిల్లలందరికీ కూడా మొన్ననే సైకిల్స్ కూడా పంపించాం. అదేవిధంగా 10th క్లాస్లో బాగా చదువుకొని ఫస్ట్ సెకండ్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేసి ఫర్దర్గా స్టడీస్కి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేము చేయబోయేది ఒకటే, ఈరోజు తల్లికి వందనం కింద ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం, అంతమందికి కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీకు దీపం పథకం కింద ఉన్న 3 సిలిండర్లు ఆల్రెడీ 2 సిలిండర్లకి సబ్సిడీ కూడా పడుతుంది, ఇంకొక సిలిండర్కి కూడా సబ్సిడీ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి మీకు బస్సులు లేవు, కానీ ఒకసారి తుని కానీ పాయకరపేట కానీ వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సుకి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా, టికెట్ తీసుకుంటున్నారా? ఎవరైనా 2 బస్సులు కూడా వస్తున్నాయా? ఓ సూపర్. అయితే ఇక్కడ నుంచి కాకినాడకి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంట్లో చెప్పేసి వెళ్ళండి. అందరికీ కూడా బస్సు కూడా ఫ్రీగా ఇచ్చిన తర్వాత బస్సు కూడా అందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకు ముందు బస్సుకి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ఇంట్లో భర్త దగ్గరికి వెళ్ళి నేను పలా దగ్గరికి వెళ్ళాలి, 100 రూపాయలు ఇవ్వ, 50 రూపాయలు ఇవ్వ అని అడిగే పరిస్థితి నుంచి చేతికి వచ్చి తీసుకెళ్తే చాలు అన్నట్టుగా బస్సులోకి వెళ్ళి హ్యాపీగా అన్ని పనులు చేసుకుని వస్తున్నారు. బస్సు ఫ్రీ చెప్పాము, అది కూడా అయింది. అదేవిధంగా ఇంటింటికి కుళాయి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా అది కూడా తొందరగా పూర్తవుతుంది. మ్యాక్సిమం ఆ లైన్స్ కూడా అయిపోయి మళ్ళా సమ్మర్ వచ్చేసరికి ఎవరికి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు పెట్టిన ముఖ్యంగా జట్టి గురించి అడిగారు.
మీకు ఒక విషయం చెప్పాలి, రాష్ట్రం మొత్తం మీద 4 జట్టీలు శాంక్షన్ అయింది. ఓకే, రాష్ట్రం మొత్తం మీద అందులో 2 జట్టీలు తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గంలో ఇచ్చాం. అది ఒకటి రాజేపేట, ఒకటి దండువాడ, ఒకటి 2 జట్టీలు ఇస్తే ఇక్కడ కూర్చొని నేను ఇంకో జట్టీ అడుగుతున్నాను. ఇందాక నుంచి నేను ఒక మాట వినండి. ఈ ఊరికి 4 కోట్ల రూపాయలు ఇచ్చాను 20 నెలల్లో. దాని గురించి మీకు చెప్పలేదు. ఇప్పుడు ఆ రోడ్డు ఇచ్చా, ఆ రోడ్డు గురించి చెప్పలే. కానీ వచ్చి రాగానే మైక్ పట్టుకుని నాకు జట్టి కావాలి, నాకు అది కావాలి. ఏమైనా న్యాయం ఉందంటే చెప్పండి ఒకసారి. కంపల్సరీ చేస్తానయ్యా, చేయకుండా ఎందుకుంటాను. మరి అక్కడ 2 జట్టీలు ఇచ్చిందని ఇక్కడ జట్టి ఏమన్నా జిల్లా అక్కడ కూడా మత్స్యకారులకే ఇచ్చా. అక్కడ మత్స్యకారులైనా ఇక్కడ మత్స్యకారులైనా 18 గ్రామాల మత్స్యకారులైనా రాష్ట్రంలోని అందరు మత్స్యకారులైనా మాకు ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా మినీ సెట్టికి ఇప్పుడే నేను మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి వచ్చారు. అది కూడా ఎంతవరకు మనకి పాసిబిలిటీ అవుతుంది, మినీ సెట్టిగా ఏంటి అన్నది ఒకసారి ప్రపోజల్ తీసుకురమ్మని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత టెక్నికల్గా కూడా చెప్పిన తర్వాత దాని శాంక్షనింగ్ ఏంటి అనేది చెప్దాం. అభిమానంతో, మా మీద ఉన్న అభిమానంతో ఇందాక మా పంచాయతీరాజ్ డిఈ గారు అంటున్నారు మీ ప్రెసిడెంట్ గారిని చూసి, నేను ఈయనకి చేసిన పనుల కన్నా ఎక్కువ ఎవరికి చేయలేదండి అని. నేను అన్నా, ఈయన చేయించుకుంటారండి ఆయన అలాగే పనులన్నీ మీ ప్రెసిడెంట్ గారు చేయించుకుంటారని కూడా చెప్పారు. అంటే ఓవరాల్గా పనిచేసే తపన కలిగిన నాయకులను కనుక ఎన్నుకుంటే గ్రామాలు ఎలా బాగుపడతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం కూడా భావించవచ్చు. ఎందుకంటే వెంకటనగరం గ్రామం అంటే చాలా ఆప్యాయత కలిగిన గ్రామం, అందరూ కూడా చాలా ఓన్ చేసుకునే గ్రామం. ఈ గ్రామంలోని అప్పుడు రామాలయానికి మీరు తీసుకెళ్ళి ఆ రోజు నాకు పూజలు చేశారు, దుర్గమ్మ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేశారు. మత్స్యకారులకి సంబంధించి ఆ రోజు మీరు 10,000 రూపాయలు మీకు మత్స్యకారులకి సంబంధించి వేట నిషేధ సమయంలో డబ్బులు ఇస్తా ఉంటే దాన్ని 20,000 రూపాయలు చేయమని ఆ రోజు మీరందరూ కూడా అడుగున్నారు. ఆ 20,000 ప్రపోజల్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది. మన నియోజకవర్గంలో ఉన్న నాయకుడే సింహాద్రి ఆ రోజు ఒక మీటింగ్లో చెప్పారు సీఎం గారికి, అమ్మ మీరు 20,000 రూపాయలు ఇవ్వాలండి అంటే దానికి శాంక్షన్ చేసి ఈ రోజు వేట నిషేధ సమయంలో వచ్చిన మత్స్యకారులందరికీ కూడా 25,000 రూపాయలు లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. అదేవిధంగా సుమారుగా 25 ఇంజన్లు కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. ఇవి కాక ఇంతకు ముందు మన గవర్నమెంట్లోని ఏదైతే ఎల్ఈడి ల్యాంప్స్, జియో ట్యాగింగ్స్ ఇవన్నీ ఇచ్చేవారో అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇవే కాకుండా ముఖ్యంగా మహిళలకి సంబంధించి మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేయబోతున్నాం. దానికి ఇక్కడ మహిళలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలి. ఎందుకంటే మీరు చాలా మంది వేటకు వెళ్ళిన తర్వాత చేపలు తెచ్చి కొంతమంది అమ్మడానికి తీసుకెళ్తారు. అమ్మకం కనుక అవ్వకపోతే అవి పాడైపోతే ఎక్కడొక్కడ పడేసి వస్తున్నారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ దాన్ని డ్రై చేయాలన్నా, ఎండబెట్టాలన్నా కూడా ఇసుకలో ఎండబెట్టుకునే పరిస్థితి మీకు వస్తూ ఉంది. ఆ ఇసుక ఎక్కువగా ఉన్నా కూడా మీకు మార్కెట్లో సరైన ధర కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లే. దానికి ఇప్పుడు సోలార్ డ్రై ఫార్మ్స్ని ఇవ్వడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 18 గ్రామాల్లోని కూడా 2-3 గ్రూపులు తీసుకొని వాటికి కూడా ఇచ్చి ఎక్స్పోర్ట్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మా స్పెషల్ ఆఫీసర్ చేత ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేయించుకున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అధికారులు కూడా మీ దగ్గరికి వచ్చి దాని మీద ట్రైనింగ్ కూడా ఇచ్చి ఏదైతే మీరు ఎండు చేపను తయారు చేస్తారో దాన్ని ఎక్స్పోర్ట్ కూడా పంపించేదానికి కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే మేము ఒకటే కోరుకున్నాం, ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, సంక్షేమం డబ్బులు. ముఖ్యమంత్రి గారు కూడా నా మీద నమ్మకంతో చాలా పెద్ద శాఖ హోంశాఖని నాకు అప్పచెప్పిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోని నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, నియోజకవర్గంలో జరగాల్సిన పనులు నియోజకవర్గంలో జరుగుతూనే ఉండాలి అని ఒక పక్క నుంచి నేను స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటూనే ఒక పక్క నియోజకవర్గంలో కూడా ఏ గ్రామానికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక పక్క పిఆర్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈరోజు అన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం అంటే 20 నెలల కాలంలో దగ్గర చూసుకుంటే ఒక రెండు సార్లు పల్లె పండుగలో కూడా దగ్గర 32 కోట్ల రూపాయల నియోజకవర్గం మొత్తం మీద పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 32 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చారని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఈ రోజు ఒక్కరోజు
మన నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన R&B రోడ్లు అన్ని కలిపి 28 కోట్ల రూపాయలు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కూడా చేశాం. అంటే దగ్గర దగ్గర R&B రోడ్లు ఈ రెండు కలిపి 60 కోట్ల రూపాయల పైన PR డిపార్ట్మెంట్కి R&B డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఒక మీ గ్రామానికి సంబంధించి నేను లాస్ట్ టైం ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చి అమ్మ నాకు ఇది కావాలి మీకు ఏం చెప్తా చేస్తానని చెప్పా. సుమారుగా మీ ఒక్క గ్రామానికి నేను ఇక్కడ మీరందరూ కూడా గెలిపించి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత ఈ రోజుకి మొన్నటి వరకు 1,88,00,000 రూపాయలు మీ ఒక్క గ్రామంలోనే పనులు చేయడం జరిగింది. అది కాక ఈ రోజు మీ గ్రామం నుంచి పాల్మన్పేట వెళ్ళే గ్రామానికి ఆ మధ్యలో రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని ఆ రోజు మీరందరూ కూడా నాతో చెప్పుండడం, దానికి సుమారుగా ఈ రోజు 1,70,00,000 రూపాయలు, అదేవిధంగా దగ్గర దగ్గర అవన్నీ కలుపుకొని 3 కోట్ల రూపాయల దానికి శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం. అదే కాకుండా ఎప్పటి నుంచో పెండింగ్ మీకు బీచ్ రోడ్డుకి వెళ్ళేదానికి ఒక రోడ్డు పెండింగ్ ఉంది అంటే ఆ రోడ్డు కూడా 20 లక్షల రూపాయలు పట్ట మళ్ళీ మేము వచ్చిన తర్వాత నా రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఈ రోజు రాజానగరంలో వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో 44 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు శంకుస్థాపన చేశాను. ఇందాక RWS డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 నెలల కాలంలో నేను ఆ వాటర్ ట్యాంక్ కూడా నెలకొకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి నేను రివ్యూ చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆ రోజు నా మీద చాలా నమ్మకంతో ఆ రోజు నాకు అప్పచెప్పారు. ఈ రోజు ఆ బాధ్యత అంతా కూడా నేను తీసుకోవాలి. ఈ రోజు గ్రామంలో నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నప్పటికీ నేను కూడా గ్రామస్థాయి నాయకత్వానికి చెప్తున్నా. ఈ రోజు పనిచేసే నాయకత్వం మనది.